వెల్కమ్ టు మమతా రెసిపీస్. అటుకుల మిక్చర్ తయారు విధానం. బాండి పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైనాక అటుకులు కొన్ని వేసి వేయించుకోవాలి. మంచిగా క్రిస్పీగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా క్రిస్పీగా కొంచెం కాంప్లెక్స్ కార్న్ వేసి వేయించుకోవాలి. అటుకుల మిక్చర్లో అన్నీ వేయించి పక్కకు పెట్టుకోవాలి. కాంప్లెక్స్ కార్న్ కూడా, కొన్ని పల్లీలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు గోల్డెన్ కలర్లో వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా కొన్ని పుట్నాలు వేయించి పక్కకు పెట్టుకోవాలి. వేయించి అందులో వేసుకోవాలన్నీ. ఒక గుప్పడి కరివేపాకు వేయించి పక్కకు పెట్టుకోవాలి. క్రిస్పీగా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకోవాలి. అన్నీ వేయించి అందులో వేసుకొని ఒక బేషన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, సగం టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అన్నీ వేసి ఆ మిక్చర్ అంతా ఇలా పోసుకోవాలి. బేషన్లో పోసుకొని మూత పెట్టుకొని మంచిగా కిందికి మీదికి కలపాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కారం, ఉప్పు అన్నీ పట్టేటట్టు. స్నాక్స్గా టేస్ట్ బాగుంటుంది. చేసుకొని తినండి. సూపర్ ఉంటుంది అటుకుల మిక్చర్. ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంది. ఇలా మిక్సీ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక వారం రోజులు నిల్వ ఉంటాయి. చేసి పక్కకు పెట్టుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది స్నాక్స్. పిల్లలు బాగా తింటారు.